హాయ్ ఫ్రెండ్స్, బీరకాయ కర్రీ ఫ్రెండ్స్. పాలు పోసి చేస్తున్నాను. ఒక బీరకాయ తీసుకున్నాను. ఒక బీరకాయ, తర్వాత ఎర్రగడ్డలన్నీ పెద్దవి ఒక 2, చిన్నవైతే 3. కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు, తెల్లగడ్డలు, కొత్తిమీర, సాల్ట్ తగినంత. ఇది ప్యాకెట్ పాలు కాదు ఫ్రెండ్స్, ఇది పిండిన పాలు మీగడతో పాటు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బీరకాయ కర్రీ. టమాటోస్ అంతా వేయకూడదు ఫ్రెండ్స్, ఓన్లీ ఆనియన్స్. ఒక బీరకాయ ఇది బీరకాయ కూర. బీరకాయ పాలు పోసి చేస్తున్నాను కదా. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తగినంత వేసుకోండి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర, పసుపు లైట్గా వేసుకోండి. ఎందుకంటే పాలు పోస్తాం కదా, మరీ ఇదైపోతుంది. బాగా కలర్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసుకోండి, కరివేపాకు, కొద్దిగా టేస్ట్ కోసం తెల్లగడ్డలు బాగా వేగాలి. ఆయిల్లో బాగా వేగాలి. బాగా కలర్ వచ్చిన తర్వాత వేగాలి. ఈ కలర్లో వచ్చింది కదా ఫ్రెండ్స్ చూడండి. ఈ కలర్లో వచ్చిన తర్వాత బీరకాయ వేసుకోవాలి. తగినంత సాల్ట్ కొద్దిగా వేసుకోండి, మళ్ళీ టేస్ట్ చేసి వేసుకోవచ్చు. ఎక్కువైతే కర్రీ అంతా చెడిపోతుంది ఫ్రెండ్స్. ధనియాల పొడి, కారం, పచ్చిమిర్చి ఒకటి అంతే. బాగా కలిపేసుకొని అన్నీ వేసాం కదా, కొద్దిగా వాటర్ లైట్గా చాలు. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇట్లా వాటర్ అంతా ఇంకిపోవాలి ఫ్రెండ్స్. గట్టిగా వచ్చేవాళ్ళు చూసారు కదా. వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇంకిపోతేనే అప్పుడు తర్వాత పాలు వేసుకోవాలి. లెక్కలు పెట్టుకోండి. ఎవరైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బ్యాచిలర్స్ అబ్బాయిలు అమ్మాయిలు చేసుకోండి నాన్న, బాగుంటుంది టేస్ట్. ఈజీ అయిపోయే రెసిపీ ఇది. ఎవరు చిన్నపిల్లలు కూడా పాలు తాగలేదనుకో ఫ్రెండ్స్, ఇది కర్రీ చేసి పెట్టచ్చు వాళ్ళకి, చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చిన్న పాల ప్యాకెట్ తెచ్చుకున్నారా, ఒక బీరకాయతో ఈ కర్రీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంత అయిపోయింది కర్రీ. చాలా టేస్ట్ ఉంటుంది. అందులో ప్యాకెట్ పాలు కాదు, పిండిన పాలు కదా, చాలా బాగుంటుంది.